నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు, ఈ రోజుల్లో రాజకీయాలు ఎలా అయిపోయాయంటే అది సమయం సందర్భం అనేది పక్కన పెట్టేస్తే ఎవరికి వాళ్ళకు నచ్చిన పందాలో మాట్లాడేసుకోవడం చూస్తూనే ఉన్నాం. ఒక్కొక్కసారి చాలా బాధాకరంగా కూడా అనిపిస్తూ ఉంటుంది. తారక రత్న గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆయన భౌతికగా ఇంకా అక్కడే ఉంది. బట్ లక్ష్మీ పార్వతి గారు, నందమూరి ఫ్యామిలీ అని చెప్పుకునే లక్ష్మీ పార్వతి గారు, తారక రత్న ఎప్పుడో చనిపోయాడు, స్వార్థ రాజకీయాల కోసం అంటే పాదయాత్ర మొదటి రోజే చనిపోతే పార్టీకి ఏమైనా తప్పుగా మాట్లాడతారేమో, విమర్శలు ఎత్తుతాయేమో అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, బాలకృష్ణ గారు నాటకం ఆడి ఆయన్ని బతుకున్నట్టుగా చూపించారు. బట్ ఎప్పుడో చనిపోయాడు అంటూ లక్ష్మీ పార్వతి గారు కొన్ని కమెంట్స్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సరైన సమాధానం మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అత్యంత నీచమైన జుగుప్సాకరమైన వ్యవహార శైలి, భాష మాట్లాడే వ్యక్తిగా లక్ష్మీ పార్వతిని గుర్తిస్తాం మనం. లక్ష్మీ పార్వతి అనేటువంటి వ్యక్తి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఏమన్నాడు తెలుసా అండి? ఓ దుష్ట శక్తి అన్నాడు లక్ష్మీ పార్వతిని. నేను కూడా అలాగే భావిస్తాను. అంటే ఎన్టీ రామ్ ఇప్పుడు పూర్వం చంటి పిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలు చింతల తోపుల్లోకి, మామిడి తోపుల్లోకి, పుంతల్లోకి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చిందా చేష్టలు ఏమైనా చేస్తున్నారు కూడా, గాలి పట్టుకుందరా బాగుంటారు అంటే ఏదో పట్టుకుందని అలా పట్టుకుంది రామారావు గారిని ఇవిడి. అప్పుడు అది ఏదో కార్యక్రమానికి వెళ్తే తగులుకుంది, దెయ్యం పట్టుకున్నట్టు. ఏదో అయిపోయింది, పెద్ద ఆయన వెళ్ళిపోయాడు. అయిన తర్వాత నేను వివాహం చేసుకున్నాడు, గౌరవించారు, కేడర్ గౌరవించారు, ప్రజలు కూడా గౌరవించారు. ఈ గౌరవానికి అర్హత లేని మనిషి, ఆ మనిషి ఆ నీచ సంస్కృతి, నీచ బుద్ధి, కురచ బుద్ధి. కాబట్టే నా కుటుంబం, నా దేవుడు, నా రాముడు అని చెప్పుకునే ఆ కుటుంబం గురించి ఎప్పటికప్పుడు ఈవిడే బురద జల్లుతుంది, విషయం చెబుతుంది. నిజంగా ఆమె ప్రేమ ఉన్నదనుకోండి, తారకరత్న మరణానికి దుఃఖించాలి, శోకించాలి, కుమిలిపోవాలి. కానీ ఎవడేమంటుంది, ఈ వంకెట్టుకుని చంద్రబాబు గారి మీద సెకండ్లాగా చంద్రబాబు గారిని ఏం పీగుతుంది? ఏమీ చేయలేదు. చంద్రబాబు గారు చాలా పెద్ద మనిషి కాబట్టి ఈ పెంట మీద రాయేయటం ఎందుకని చెప్పేసి వదిలేసాడు. అదే నేను అనుకోండి గంపేసి కప్పెట్టిద్దాను, నూరు ఎత్తకుండా, లేదా గోడని తొక్కేస్తే ఇంకెక్కడ మాట్లాడకుండా చేద్దాను. అన్నీ సర్దేసుకుని ఇక్కడ అంటే ఉండడానికి వీల్లేదని చెప్పేసి పాస్పోర్ట్ గట్ట తీయించేసి వీసా తీయించి పంపించేద్దాను. ఆయన చాలా మంచోడు కాబట్టి ఉండొచ్చాడు. ఆ పాము చానాలు అలా గొట్లు వారిని పడుకుని ఇప్పుడు బయటకు వచ్చి పూసలు పడుతుంది. దాని తగ్గ పావున వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎన్నాళ్ళు, ఇంకో 1 నెల సంవత్సరం తర్వాత ఈ వ్యక్తిని ఇలాంటి వాళ్ళు కొట్టిన ఒకటే, కుక్కను కొట్టిన ఒకటే అనుకుంటారు వాళ్ళు, టీడీపీ వాళ్ళు. మాలాంటి వాళ్ళు ఒక బాధ వస్తుంది. ఏంట్రా ఎలాంటి ఎన్టీ రామారావు గారు, ఎలాంటి కుటుంబం, వాళ్ళని ఇలాంటి వాళ్ళు నోట్లో పడుతుంది ఏంట్రా బాబుని. మామూలుగా మేము మాట్లాడకూడదు అనుకుంటేనే అసహ్యం వచ్చినా సరే మాట్లాడతాం. మా నోరు కడుక్కోవాలి. ఇప్పుడు నేను ఇదంతా అయిన తర్వాత ఆవిడ పేరు ఉచ్చరించినందుకు తులసి నీళ్ళు వేసిన ఒక రాత్రి అంతా ఒక చిన్న రాగి మరచెంబులో తులసాకులు వేసిన నీళ్ళలో నానబెట్టి ఆ నీళ్ళతో పొద్దున మొహం కడుక్కోవాలి. అయితే మలినమైపోద్ది ఆ పేరు ఉచ్చరిస్తే, అంత చండాలం. లేకపోతే బుద్ధి జ్ఞానం, వయసు వెళ్ళింది, ఆ వయసుకి తగ్గ వ్యవహారం ప్రవర్తన ఉండాలి. ఆ మాటలు కానీ, ఆ వయసుకి తగ్గ ప్రవర్తన కానీ, మాటలు కానీ ఉండవు. ఆ కుర్రోడు చనిపోయాడు, చిన్న పిల్లలు ఉన్నారు, చిన్న వయసులో చనిపోయాడు, ఎంతో విషాదం. విజయసాయిరెడ్డి గారు ఏం చెప్పాడో చూసి ఆయన చంకనాకమనండి ఇవ్వండి. ఏం నాకమల్ల చంకనాకల, అంత అసహ్యంగా మాట్లాడాలనిపిస్తుంది ఆ మనిషిని. ఆయన ఏం చెప్పాడు, హాస్పిటల్లో చికిత్స బాగా జరుగుతుంది, చికిత్సకి స్పందిస్తున్నాడు, బాలకృష్ణ గారు శ్రద్ధగా చూసుకున్నాడు దగ్గరుండి, ఆయనకి కృతజ్ఞతలు అని చెప్పాడు. అలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు చెప్పాడంటే ఆ అమ్మాయి తారకరత్న గారి భార్య విజయసాయిరెడ్డి గారు మరదల కూతురు. విజయసాయిరెడ్డి గారు పిల్లలేరు, ఒక ఆవిడని పెంచుకున్నాడు. అలాగే ఈ అమ్మాయిని కూడా సొంత కూతురులో చూసుకున్నాడు. ఈ అమ్మాయి కూడా వాళ్ళ ఇంటికాడే ఉండి పెరిగింది కాబట్టి వాళ్ళకి ప్రేమ, అభిమానం ఉంది. ఆ అమ్మాయి మీద చాలా ఆపేక్ష ఉంది కాబట్టి అతను కూడా తల్లడిల్లిపోయాడు సొంత తండ్రిలాగా. ఇలా బాలకృష్ణ గారు చూసుకున్నాడు. అది శత్రువు కుటుంబం, చంద్రబాబు గారా, ఇవన్నీ చూడలేదు అతను వచ్చి మాట చెప్పిన తర్వాత చాలా వరకు నోరు మూసారు వాళ్ళు. కానీ ఈ పనికిమాలని ఆవిడ మాత్రం మాట్లాడుతూ మొదలెట్టింది.
ఏంటండి కానీ అది రాజకీయాలు మాట్లాడుకునే సందర్భం కూడా కాదు. అలాగదండి, అంతే రాజకీయాలు వేరు, మనుషులు వేరు, మానవత్వాలు ఎంత వేరు. దారుణంగా నేను ఎందుకు నీచంగా మాట్లాడుతున్నాను ఆవిడ్ని ఎప్పుడన్నా మాట్లాడేమో మనం ఏమన్నా అంటే కొంచెం ఎడగారంగా మాట్లాడతాం, లేదంటే ఇచ్చి వాళ్ళతో మనకి ఎందుకు అనుకుంటాం. అంతేగాని ఇంత జుగుప్సగా కలిగించి వాళ్ళ స్థాయికి దిగజారిపోయి ఎందుకు మాట్లాడుతున్నాను నేను? ఎందుకంటే అలా మాట్లాడకపోతే నాకు అర్థం అవ్వట్లేదు. అలా మాట్లాడి వాళ్ళు ఆగ్రహించిపోతున్నారండి. నువ్వు ఒకటంటే మేము 3 అంటామంటే నోరు మూసుకుంటారు. అంటే వాళ్ళ కుటుంబంలో జరిగిన ప్రతి విషాద సంఘటనను తనకు అనుకూలంగా మలుచుకుంటున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఉమామహేశ్వరి గారి విషయంలో కూడా అదే జరిగింది. ఇప్పుడు యువరత్న గారి విషయాన్ని వదలడం లేదు. ఇప్పుడు ఉమామహేశ్వరి గారు ఆత్మహత్య చేసుకుంది, ఆ విషయాన్ని ఇలాగే చేశారు. వాళ్ళకి ఏం పని లేదండి. ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి అలవాటు, ఇప్పుడు ఆవిడ ఎవరు పంచనుంది, ఆవిడ ఆ కుటుంబంలో ఎవరు సహజ మరణం పొందలేదు తెలుసు మీకు? రాజారెడ్డి బాంబుదాడి గురై చచ్చిపోయాడు. రాజశేఖర రెడ్డి గారు ఎలా చచ్చిపోయాడు తెలుసు కదా మీకు? మూట కట్టుకొచ్చారు. వాళ్ళ చిన్న వివేకానంద రెడ్డి ఎలా చనిపోయాడు చూసారు మీకు? చూసారు కదా మనం 4 ఏళ్ళ క్రితం. అదే వాళ్ళ పరిస్థితి. అలాంటి కాడు ఉండి అన్నీ అనుమానాస్పదం. వాళ్ళ నీళ్ళలో ఉంటే ఏమొస్తాయి? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు అవుతారంట. అలాగే జరుగుతుందేమో అనుకుంటుంది ఆవిడ. ఇవన్నీ ఉన్నతమైన స్థానం, ఉన్నతమైన కుటుంబాలు, ఎప్పుడు బయటికి కనపడిన కుటుంబాలు ఇవన్నీ. ఆ కుటుంబాలకి ఈ కుటుంబాలకి పోలిక ఉంది. మా అన్నగారు మా రాముడు దేవుడు అంటా చెప్పేసి ఈయన భార్యని చెప్పుకుంటే సిగ్గు, శరం, మానం, మర్యాద ఏమన్నా ఏమాత్రం చీముని ఎత్తుంటే ఆ గడప తొక్కకూడదు. నువ్వు ముసిగేసి ఇంట్లో కూర్చోవాలి మామూలుగా అయితే. ఇవన్నీ వదిలేసుకుని అక్కడ ఉన్నావంటే నువ్వు అన్నీ వదిలేసుకున్నావు. నువ్వు వీరగంధం లక్ష్మీభారతి, నువ్వు వీరగంధం సుబ్బారావు భార్య నువ్వు, అంతే. అలాగే గుర్తిస్తాం మేము అందరూ. ఎందుకంటే నీకు ఇంత ఎత్తుకొడుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగుదేశం వాళ్ళు కానీ మాలాట వాళ్ళు కానీ ఎవరో కూడా ఆ కొడుకు గురించి, ఆ కొడుకు ఫ్యామిలీ గురించి, నీ గురించి ఎప్పుడు బయట మాట్లాడలేదు. ఈ కాడికి మాట్లాడతాం ఓవరాక్షన్ చేస్తే. అతను కూడా తీసుకొస్తాం బయటికి. ఇది హెచ్చరిక అనుకో. నోరు మూసుకుంటే నోరు మూసుకున్నట్టు ఉంటుంది. ఎక్కువ మాట్లాడితే అతను కూడా లాగుతాయి అతనికి. అతను ఎవరు, ఏంటి, అతను ఏ ఇంట్లో ఉంటున్నాడో, ఆ ఇల్లు మీకు ఎలాగొచ్చింది, అసలు నీ బతుకేంటి, నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతానే, బిల్లులతో సహా, డేట్లతో సహా, ఎవరి దగ్గర అంత పొట్టు చీర తీసుకున్నావు, ఎవరిని ఎలా ఏపు దొబ్బేవు, ఎన్ని వచ్చా తల్లి లెక్కలు మళ్ళీ దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. మన మధ్య లేని తారక రామారావు గారి పరువును, కుటుంబ భద్రతను కాపాడాల్సిన వ్యక్తులు. పరువు గురించి మేము ఆలోచించట్లేదండి. ఎందుకంటే ఈ సీడ, సెండాలం, ఆకుతొలుచు పురుగు ఇలాంటి వాటి మీద పెస్టిసైడ్స్ కొట్టాల్సింది. ఎంత కాపాడుకుందామన్నా ఇలాంటి వాళ్ళ వల్ల ఆయన పేరు బయటకు వస్తుంది కదా. బయటకు వస్తారండి. అంతే. ఇక మనం అలాగే ఈ శివలింగమే తేలిలాగా ఎన్నాళ్ళ రక్షణ పొందుతుంది. దేవుడికి దండం పెట్టుకుని పెడేల వల్ల ఆగడమే చెప్పించుకుని. ఓకే. సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, ఎవరు స్పందించరు ఆమె వ్యాఖ్యలకి. అయినా తను నేనున్నానంటూ ఆవిడ అసలు మనిషిగానే గుర్తించరండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటాడు వీలుంటే క్షమించు, లేదా మమ్మల్ని గుర్తించి అంటాడు కదా. అలాగే ఏమి గుర్తించరు. వాళ్ళకి క్షమించరు, గుర్తించరు, పట్టించుకోరు. అసలు ఈ మనిషి పక్క నుంచి వెళ్ళింది ఎదురుపడింది అనుకో కళ్ళు మూసుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్.